అందరికీ నమస్కారం. జై లక్ష్మీదేవి మాత్రే నమః. ఈరోజు వీడియోలో మనం మీనరాశి వారికి ఎలా ఉందో చూద్దాము. మీరు రాజయోగం పొందాలని కోరుకుంటున్నారా? మీ జాతకంలో ఈ నెలలో జరిగే మార్పులని తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అప్పుడైతే ఈ వీడియోని ముఖ్యంగా చివరి వరకు తప్పకుండా చూడండి. మీ రాశిలో జరిగే అద్భుతాలన్నింటినీ మరియు రాజయోగం కలిగించే అంశాల గురించి ఈరోజు తెలుసుకుందాము. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే ఈ నెలలో మీకు మంచి ఫలితాలు ఉంటాయి. కెరీర్ పరంగా మీకు చాలా మంచి సమయం ఉంటుంది. మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుండి మీకు మంచి మద్దతు ఉంటుంది. మీరు విదేశాలకు లేదా మరేదైనా ఇతర ప్రదేశాలకు వెళ్ళే అవకాశాన్ని పొందవచ్చు. ఇది మీకు మెరుగైన స్థానాలు మరియు ఆదాయాలను కలిగి ఉండడానికి సహాయపడుతుంది. ఇంకా ఈ నెలలో మీకు అనేక ప్రయాణాలు కూడా ఉండవచ్చు. ఈ నెలలో కుజుని గోచారం అనుకూలంగా ఉండకపోవడం వలన మిమ్మల్ని అపార్థం చేసుకునే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మాట్లాడే విధానంలో కూడా ఒక్కోసారి ఆవేశం మరియు అసహనం కనిపించే అవకాశం ఉంటుంది. దాని కారణంగా కూడా ఎదుటివారు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. ఈ నెలలో ఉద్యోగపరంగా కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా ఈ నెల మీకు అద్భుతంగా ఉంటుంది. మీకు మంచి ఆదాయ ప్రవాహం ఉంది. మరియు ఈ నెలలో కొన్ని ఊహించని లాభాలు కూడా సూచించబడతాయి. మీరు మీ వ్యక్తిగత అవసరాలు మరియు లగ్జరీ వస్తువులపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు. అయితే ధనాధిపతి కుజుని గోచారం మరియు గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ఇక ఆరోగ్యం పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ఈ నెల బాగానే ఉంటుంది. కానీ మీకు కళ్ళు మరియు చర్మానికి సంబంధించిన కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఈ నెల 3వ వారం నుండి మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది. ఈ నెల అంతా గురువు గోచారం మరియు రాహువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా కాలేయం మరియు మెడకు ఆరోగ్య సమస్యలు ఈ నెలలో మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా ఈ మాసం చాలా బాగుంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు మరియు మీ జీవిత భాగస్వామి నుండి ఆశ్చర్యకరమైన బహుమతి ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరు కావచ్చు. మీరు ఈ నెలలో మీ మాట విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా ప్రథమార్థంలో మీ మాట తీరు కారణంగా కుటుంబ సభ్యులు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో మంచి పెరుగుదల ఉంటుంది మరియు ముఖ్యంగా ఈ నెలలో మీకు మంచి ఆదాయం ఉంది. వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునేవారు లేదా దానిని విస్తరించాలనుకునేవారు ఈ నెలలో దానికోసం పనిచేయడం ప్రారంభించవచ్చు. పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునేవారు లేదా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు కొంతకాలం వేచి ఉండడం మంచిది. రాహుగోచారం అనుకూలంగా లేని కారణంగా కొంతమంది పెట్టుబడుల విషయంలో మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వారి విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. విద్యార్థులకు చాలా మంచి నెల ఉంటుంది. వారు తమ పరీక్షలలో మంచి గుర్తింపు మరియు మంచి ఫలితాలు పొందుతారు. వారికి ఈ నెల మొదటి వారంలో చదువు విషయంలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. తర్వాత చదువులో బాగా రాణిస్తారు. 5వ ఇంటిలో కుజుని గోచారం కారణంగా పరీక్షలు రాసేటప్పుడు తొందరపడకుండా ఓపికగా రాయడం మంచిది. మీ ఆవేశం లేదా తొందరపాటుతనం కారణంగా మీరు తెలిసి తప్పులు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి పరీక్షల విషయంలో అలాగే ఉన్నత విద్యకు చేసే ప్రయత్నాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పరిహారాలు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాము. మీరు వినాయకుని పూజ చేయాలి మరియు సూర్య నమస్కారాలు చేయాలి. ఇదండి ఈ నెలలో మీనరాశి వారికి జాతక ఫలాలు ఎలా ఉన్నాయో చూసాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఒక కామెంట్ కూడా చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.